క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమెన్. ప్రియులారా, మనం ఆరాధించేటువంటి దేవుడు మన మొర వినేవాడు. ఆయన అన్నాడు, నాకు మొరపెట్టు వారి ఎడల, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అన్నాడు. ఆపత్తు కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఈ వాగ్దానాలు, ఈ మాటలు ఆయా సందర్భాలలో చదువుతున్నప్పటికీ, వింటూ ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన జీవితంలో కలుగుతున్న అలజడులను బట్టి ఆ మాటలు కొన్నిసార్లు మనము నమ్మము. అయితే వాటిని ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆ మాటలు నమ్మి దేవుని సన్నిధిలో మన సమస్యల నిమిత్తమై, మన కొరతల నిమిత్తమై, మన స్వస్థత నిమిత్తమై, మన పదోన్నతి నిమిత్తమై మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు విని మన పరిస్థితిని మారుస్తాడు. ఆయనే స్వయంగా అంటున్నాడు, నీ మొర నేను విని నిశ్చయముగా నిన్ను కరుణించేదను అంటున్నాడు. దేవునికి మొరపెట్టే అనుభవం నీకుందా? ఓ క్రైస్తవుడా, దేవునికి మొరపెడుతున్నావా? లేకపోతే నీ సమస్యలను, నీ కష్టాలను నీ పక్కింటి వారికి, నీ ఎదురింటి వారికి, నీ బంధువులకు, స్నేహితులకు చెప్పుకొని బాధపడుచున్నావా? ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. దేవునికి చెబితే ఆయన నీ మొర విని నిన్ను కరుణించి నీ పరిస్థితిని చక్కబరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరి యొద్ద మొరపెట్టకు, ఎవరి దగ్గర ఏడవకు. అందరూ కూడా విని విడిచిపెట్టేవారే. మనుషుల సహాయము వ్యర్థమైంది, అది శాశ్వత కాలం ఉండదు. దేవుని ఎదుట నువ్వు మొరపెడితే దేవుని సహాయము ఉన్నతమైంది, శాశ్వతమైంది. కాబట్టి దేవుని దగ్గర మొరపెడదాం, మన యొక్క సమస్యలను తీర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో దేవా, ఈరోజు మేము సజీవులమై నీ మాటలు వింటూ ఉన్నామంటే కారణం మా భక్తి కాదు, మా నీతి కాదు, కేవలం నీ కృప. నీ కృపనే, నీ ప్రేమనే మమ్మల్ని మరొక దినములోనికి నడిపించింది. ఈ దినమంతా మా యొక్క జీవితాలలో, మేము చేసే పనులలో, ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. మా కుటుంబంతో మేము లేని సమయాన మీరు తోడుగా ఉండండి. మా పిల్లలతో మీరు తోడుగా ఉండండి. ఎవరము కూడా నీకు విరోధమైన కార్యములు, నీకు విరోధమైన ఆలోచనలు, నీకు విరోధమైనటువంటి జీవితాలు జీవించకుండా ఈ దినమంతా నీ నామ మహిమార్థమై మేము జరిగించున్నట్లు, నడుచుకున్నట్లు నీ సహాయమును అనుగ్రహించమని మీరు మాకు వాగ్దానం చేసినట్లుగా మా సమస్యల నిమిత్తమై మనుషుల ఎదుట కాకుండా నీ ఎదుట మొరపెట్టుటకు సహాయం చేయండి. అట్టి మనసును మాకు అనుగ్రహించండి. నీ ఎదుట మొరపెట్టిన ప్రతి మొరను మీరు విని మమ్మల్ని కరుణిస్తారని వాగ్దానం చేసినట్లుగా మేము నమ్మి విశ్వసించి ఇక మీదట నీ ఎదుటే కానీ మనుషుల ఎదుట, ఇతరుల ఎదుట మేము మొరపెట్టకుండా నీ ఎదుటనే మొరపెట్టేటువంటి ఆ భాగ్యాన్ని, ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాగ్దానం నిశ్చయముగా మా అందరి జీవితాల్లో నెరవేర్చమని, మీ నామాన్ని సంపూర్ణమైన మహిమ కలుగునట్లుగా మా జీవితాలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.